అందరు బాగుండాలి. అందులో నేను కంపల్సరీ ఉండాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. ఈ వీడియో శివరాత్రి రోజు తీసింది. శివరాత్రి మా ఊర్లో శివాలయం గుడి ఇవరకు 2 సార్లు చూపించాను. ఒకసారేమో మేము కొబ్బరికాయలు కొట్టినప్పుడు చూపించాను. ఒకసారేమో మొన్న హోమం చేసినప్పుడు శివరాత్రి రోజు ఒకరోజు ముందు అయితే గణపతి హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం అయితే చేశారు. మధ్యాహ్నం అయితే శివపార్వతుల కళ్యాణం చేశారు. అప్పుడు కూడా చూపించాను. మా ఊరు శివరాత్రి అలంకరణ ఒక వీడియో తీశాను. అంతకుముందుకైతే మేము 101 కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ వీడియో తీశాను. మేమే కాదండి. ప్రతి ఒక 1 వీక్‌లో ఒక 2, 3 మెంబర్స్ అయినా కొడతారు. అంత మహిమగల శివాలయం. మళ్ళా శ్రీ భవానీ సహిత వరసిద్ధి మృత్యుంజయ శివాలయం అండి. చాలా పవర్‌ఫుల్ దేవుడు. కొన్ని వందల సంవత్సరాల నుంచేలి అనుకుంటా నేను. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అప్పటినుంచి అయితే శివాలయం అయితే ఉంటుందట. గుడి కూడా చిన్నగా ఉందండి. పెద్దగా కాదు. ఎప్పుడో ఎనకట కట్టిన గుళ్ళు. నేను ఆ గుడి చూపించాను ఇదివరకు 2 సార్లు చూపించాను. మన వీడియోస్‌లలో ఉంటుంది చూడండి. చూడని వాళ్ళుంటే. ఆ రోజు శివరాత్రి రోజైతే పొద్దున్న శివాలయంకి ఎళ్లి అభిషేకం చేయించుకున్నాము. మళ్ళీ నైట్ కూడా శివరాత్రికి రోజు కూడా నైట్ గూడా ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో అంటే ఒక్క పొద్దనేది ఏముండమండి. నార్మల్‌గా ఇంట్లో దీపం అయితే పెట్టుకొని చిప్పలల్లోనే పెట్టేస్తాము. శివరాత్రి రోజు ఒక్క పొద్దున్న వాళ్ళు ఎలా దీపం పెట్టుకుంటారో, అలా దేవునికి శివయ్యకు దీపం అంటే శివరాత్రి దీపం అంటే చాలా ఇష్టం కదా! అలా అది మళ్ళీ మట్టి ప్రమిదల్లో పెట్టే దీపం అంటే ఆ శివయ్యకు చాలా ఇష్టమండి. సోమవారం వస్తే ఫాస్టింగ్ ఉండాలనంటారు. ఫాస్టింగ్ అనేది ఏముండమండి. ఒక్క పొద్దు జాగరణ ఒక్క పొద్దయితే ఏముండం. సాయంత్రం స్నానం చేసి మళ్ళా శివయ్యకైతే ఒక్క పొద్దు ఉంటామని మొక్కుకున్నాము. కానీ అయితే ఒక్క పొద్దయితే ఉండట్లేదు. సోమవారం వస్తేనే ఉండనట. నార్మల్‌గా టిఫిన్ చేశాము. మధ్యాహ్నం అన్నం తిన్నాను. మా వారైతే తిన్నారు. మా వారే దీపారాధన చేశారు. నేనైతే పొద్దున టిఫిన్ చేసినంటే నైట్ వరకు ఏం తినలేదు ఆ రోజు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ జాగరణ ఫాస్టింగ్ ఎలా చేస్తుందో, ఒక్క పొద్దు ఎలా ఉంటుందో చూపించాను వీడియోలో కూడా. ఆ వీడియోకైతే 1200 మంది చూసారు. చాలా వ్యూస్ వచ్చాయి. లైక్స్ కూడా 15 వరకు వచ్చినాయి. ప్లీజ్ మన వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఆ లైక్ అనేది నాకైతే చాలా సపోర్ట్‌గా ఉంటుంది. మన వీడియో ఇంకొకరు చూడడానికైతే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన వీడియోస్‌కైతే లైక్ చేయండి. సాయంత్రం అయితే శివారాధన అయితే పిండి దీపాలైతే చేశాము. ఇక్కడ మా ఆడపడుచులు అత్తమ్మ వాళ్ళ చెల్లెలి కూతుర్లన్నట్టు. నాకైతే ఆడపడుచులవుతారు గదా! మా ఆడపడుచులైతే నారికేల దీపం అయితే పెట్టారు. శివయ్య ముందు అది నందీశ్వరుడు ఉంటాడు గదండీ! నంది ముందు అయితే 2 నారికేల దీపాలు పెట్టారు. అట్లే ఉసిరి దీపాలు గూడా పెట్టారు. మా ఆడపడుచు అని చెప్పాను కదా! ఆమె అయితే బెల్లం బుట్టలైతే అందరికీ దానమైతే ఇచ్చిందండి. మొక్కుకుందట. పిండి దీపాలు చేస్తానని శివాలయంలో శివరాత్రి రోజు మొక్కు తీర్చుకుంది మా ఆడపడుచు. పిండి దీపాలు చేసినాము. అందరం కలిసి మనిషికోటి అన్నట్టుగా పిండి దీపాలైతే కంప్లీట్ చేశాము. ఆమె అయితే అంతలోపు నారికేల దీపం అయితే పెట్టుకుంది. తర్వాతనైతే ఈ బెల్లం బుట్టలైతే మనిషికొకటి అయితే ఇచ్చేసింది. నాకైతే 2 ఇచ్చిందనుకోండి. ఫస్ట్ ఒక 5 మెంబర్స్‌కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 2 పెట్టింది. అక్కడ శివరాత్రి జాగరణ గదా! చాలామంది వచ్చారు. భజన చేపిచ్చారండి అక్కడ ఆ రోజు భజన చేపిచ్చారు. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. నేను ఈ పిండి దీపాలు చేసుకుంటూ, అలంకరణ చేసుకుంటూ పిండి దీపాలైతే లింగము ఉంటుంది చూడండి. లింగాకారంలో అయితే పెట్టి దీపాలైతే వెలిగించుకున్నాము. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. 108 అని అనుకున్నాము. కానీ 108 కంటే ఎక్కువ డబల్ అయినాయండి. 108 ఇవన్నీ ఈ ప్లేట్‌లో ఉన్నయయితే ఒక 108 ఉన్నాయి. ఇంతకు డబల్ అయినాయి. వాటిలో అయితే వత్తులు నూనెలో నానేసుకొని 2 వత్తులేసామండి. ఒక్క వత్తి అసలకే వేయలే. అసలు వత్తులు గూడా సరిపోలేదు. సరిపోకుంటే మళ్ళా కొన్ని తెప్పించి అవి నూనెలో నానేసి 2 వత్తులైతే వేసి దీపాలలో గూడా కొంచెం కొంచెం ఆయిల్ కాదండి. చాలా నిండుగా ఆయిల్ వేసుకున్నాము. పిండి దీపాలే కాకుండా మట్టి ప్రమిదలు ఫుల్లుగా మట్టి ప్రమిదలు గూడా తెచ్చుకొని ఆయిల్ వేసుకొని వెలిగించుకున్నాము. లాస్ట్‌లో చూపిస్తాను. ఎంత బాగుందో వెలిగించాక.
నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచెల్లి వచ్చానని చెప్పాను కదా! అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచెల్లి వచ్చినాక సాయంత్రం మళ్ళీ స్నానాలు గిట్లా చేసుకొని, ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని, గుడిలోకెళ్ళి, గుడిలో కూడా దీపారాధన చేసుకొని, మళ్ళీ అభిషేకం చేయించుకొని, ఇట్లా పిండి దీపాలు చేయించుకున్నాం కదా! శివయ్యని అది లింగ లింగాకారంలో దించుకున్నాము. పిండి దీపాలతోటి, మట్టి ప్రమిలతోటి. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. ఇందులో వేరే వాళ్ళెవ్వరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మా అత్తమ్మలు, మామయ్యలు, మా చిన్నత్తమ్మ, మా ఆడపడుచులు, మా యారాన్లు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళంతా మా ఆడపడుచు అంతా మా ఫ్యామిలీ మెంబర్సే. అందరం కలిసి లింగాకారం దించి మధ్యలో త్రిశూలం అయితే దించేసాము. ఫస్ట్ అయితే మా చేసుకున్న పిండి దీపాలైతే ఫుల్‌గా మొత్తం కంప్లీట్ చేసి, మధ్య మధ్యలో అయితే మట్టి ప్రమిదలు, 3 నామాలు అన్నీ అయితే డెకరేషన్ చేసుకున్నాము. చేసుకొని అందరం తలోకటి అయితే వేసామండి. ఒక్కరే చెయ్యాలని కాదు. అందరూ తలో చెయ్యి అయితే వేసి కంప్లీట్ అయితే చేశాము. భజన కార్యక్రమం చేశారు. భజన కార్యక్రమం చేసిన తర్వాత కథ కూడా చెప్పించారండి. ఆ వీడియో కూడా తీశాను. ఈసారి శివరాత్రికి మా ఊర్లో కథ కూడా చెప్పించారు. కథ శివ పార్వతుల కథ, శివుడు ఎలా సృష్టించాడు, పార్వతీదేవి, శివుని కథ అయితే చెప్పించారు. ఆ కథ కాడికైతే వెళ్ళలేదు. ఇది అయిపోయేసరికి ఈ దీపారాధన చేసేవరకి 11:30 అయిందండి. 11:30 తర్వాత అక్కడ మళ్ళా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని లింగోద్భవ టైం అయింది కదా అని అక్కడ చాలా సేపు వెయిట్ చేసి కొంతసేపు మాట్లాడుకున్నాము. మాట్లాడుకొని లింగోద్భవం టైం అయిపోయాక శివునికి అభిషేకం చేశాము. అందరం చేశామండి. మేమనేదే కాదు, అక్కడున్న వాళ్ళందరూ అభిషేకం చేసుకొని, బిల్వపత్రి పెట్టుకొని, ఒక పువ్వు వేసుకొని స్వామివారికైతే మొక్కుకున్నామండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అందరూ బాగుండాలి స్వామి, అందులో నేనుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే స్వామి అని. ఫస్ట్ అయితే మనకు ఆరోగ్యం ముఖ్యం కదా! ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నిటిని కూడా జయించగలుగుతాం. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నాను. చూసారా ఎంతమంది కష్టపడితే ఇన్ని దీపాలు వెలిగిస్తున్నాము. ఇంతమంది సహకరించారు దీపాలు వెలిగించడానికైతే. చాలా కష్టపడ్డామండి అందరం. ఇదేమో అమ్మవారి గుడి ముందు ఓంకారం, కుబేర ముగ్గు, స్వస్తికు. ఇదేమో పిన్ని అయితే ఏసింది. పిన్ని అంటే అత్తమ్మ వాళ్ళ చిన్న మరదలు. అత్తమ్మ వాళ్ళకైతే 3 తమ్ముళ్ళు, 3 మరదలు కదా! చిన్న మరదలు. ఆ చిన్న పిన్ని అయితే వేసింది. అమ్మవారి ముందు ఈ దీపాలు వెలిగించింది. మేమేమో ఇటు సైడ్ దీపాలైతే వెలిగించాము. చాలా కష్టపడ్డాము. కష్టపడ్డందుకైతే ఫలితం అయితే వచ్చింది. చాలా మంచిగా వచ్చినాయి. ఎలా ఉన్నాయి మా దీపాలు, ఎలా ఉన్నాయి, మా శివయ్య ఎలా ఉన్నాడు, మేము కష్టపడడానికి ఫలితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన వీడియోకు లైక్ ఇచ్చేసాక మన వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ప్రతి శివరాత్రికి శివాలయంలో ఇలా దీపాలు పెట్టుకుంటాము. భజన కార్యక్రమం ఉంటుంది. ఈసారి కొత్తగా అయితే కథ కూడా చెప్పించామండి. కథ చాలామంది విన్నారు. నేనైతే ఇంటికొచ్చేసరికి అయితే 4 అయిందండి. 4:00కి ఇంటికొచ్చాము ఆ రోజు జాగరణ చేసినట్టే అయింది. పొద్దున 4:00కి లేసాను. ఆ రోజు శివరాత్రి అని. మళ్ళీ నైట్ పడుకునేసరికి కూడా 4:00 అయిందండి. 24 అవర్స్ జాగరణ ఉండాల్సి అయితే వచ్చింది శివరాత్రి రోజు. ఆ శివయ్య ఆశీర్వాదమే అంతా. ఏదైనా కూడా శివయ్య ఇచ్చిన ఆశీర్వాదం అయితే అనుకుంటాను నేను. చూసారా కథ చెప్పాను చూడు. కథ అయితే చెప్తున్నారు. నేనైతే కథ కాడికి కొంచెం ఒక 2-3 మినిట్స్ వెళ్ళాను కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశానండి. కథ కాడికి కూడా చాలామంది వచ్చారు. చాలా మంచిగా చేపించారు. హోమము, కథ, కళ్యాణం అయితే ఈసారి శివరాత్రి రోజైతే మా శివాలయంలో ఇవన్నీ చేపించారండి. మీకు ఇంట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. కథనా, కళ్యాణమా, స్వామివారి దీపాల, లింగోద్భవం ఏది నచ్చిందో కామెంట్ చేయండి. షార్ట్స్ కూడా పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టాను. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అయితే ఇవ్వండి. ఇంత కష్టపడి వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.
కథ లాస్ట్ వరకు చూసే వాళ్ళైతే చూసారు. 5:30కే అయిపోయింది. 6 వరకైతే వాళ్ళెళ్ళిపోయారు. నేనైతే 4కైతే ఇంటికొచ్చాను. నాకైతే కథ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు.